ఇక అమలంటే ప్రజలకు తెలియదా? రైతు బంధు వేయకొచ్చిండు. దసరా కల్లా రైతు బంధు వస్తుంటే రైతు బంధువు రాలేదు. దసరాకి వేస్తే ఎంతో ఖుషి పడుతున్నారు రైతులందరూ. రైతు బంధు లేదు, మన లేదు, మశాం లేదు. మర్ర ఇప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ గెలుస్తాడు. ఇది 100% మా మాట కాదు, ప్రజల మాట. రైతులందరూ ఇదే మాట అంటారు. అప్పుడు రైతులే ఓడగొట్టి మళ్ళీ రైతులే గెలిపిస్తాడు కేసీఆర్ సార్ను. అప్పుడు హైదరాబాద్ వచ్చింది కానీ ఇప్పుడు రైతులు ఓడగొట్టి రైతులే గెలిపిస్తారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టి మన రేవంత్ రెడ్డి దిగి ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. కొందరు ఎమ్మెల్యేలు గెలవకున్నా సీఎం మాత్రం అవుతాడు. స్థానిక సంస్థల ఎలక్షన్ ఎట్లా చూడొచ్చు మరి? ఇప్పుడు మనం స్థానిక ఎలక్షన్ అంటున్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక ఊరు అభ్యర్థిని బట్టి ఉంటుంది అన్న. అంతేనా? ఊరు అభ్యర్థిని బట్టి ఉంటుంది. ఇక పార్టీకి అది ఎక్కువ ముప్పు ఎక్కువ 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 అవకాశం ఎవరికంటే అభ్యర్థిని బట్టి. ఎందుకంటే గ్రామాలది కదా, అది గ్రామం సంబంధించి కాబట్టి అది ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు అంటే అభ్యర్థిని బట్టే ఎక్కువ. మరి గ్యారెంటీలు అమలైనాయి ఈ రాష్ట్రంలో? ఇక తెలియదా? మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరూ తెలుసు. మొత్తుకుంటారు. మొత్తుకుంటారా? మొత్తుకొచ్చిరా? నేను అదొకటే. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ కేసీఆర్ అవుతాడు. నాది ఒకటే పెద్ద ప్రధానమైన మాట. పెట్టుమాను ఇంకా అంటే అట్లని కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడం సంతోషమే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడుతుండా లేదా సీఎం? మాట మీద లేదు. ఒకటి హైడ్రా తెచ్చాం కదా, ఉన్నాయి గులగొట్టుడు, ఉన్నాయి నష్టం చేసుడు కదా. వాళ్ళే కదా పర్మిషన్లు ఇచ్చింది, ఆ ప్రభుత్వమే కదా. 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద కదా నువ్వు పర్మిషన్ ఇచ్చారంటే ఇప్పుడు అధికారులు లేరా? వాళ్ళకి అడగాలి. గులగొట్టడు నువ్వు అవును. ఇప్పుడు అధికారులు ఇచ్చారు, అధికారులకు అడగాలి. ఇప్పుడు మీరు వాళ్ళు రాగానే వీళ్ళు గులగొట్టుడు, వీళ్ళు రాగానే వాళ్ళు కొట్టుడు, మరి మీరు పర్మిషన్ వాళ్ళు గులగొట్టుడు, అది తప్ప కదా. ఇలాంటి పని బీజేపీ ప్రభుత్వం ఏదైనా చేస్తుందా? ఇలాంటి ప్రభుత్వం చేస్తుందా? తప్పు అంటుంది, ఒప్పు అంటుంది. మరి ఇదేమది లంగపు రాజకీయం అంతా? అవునా కదా. మరి వాళ్ళు చూడు వీళ్ళు గులగొట్టుడు ఏమది? తప్పు కదా. ప్రజలు నష్టం చేయొద్దు, మేలు చేయాలి. నాకు పడలేదబ్బా, నాకు ఒక్కసారి పడలేదు. నాదెంత భూమి 2 ఎకరాల భూమి. నాది 2 ఎకరాల భూమికి పడ్డది. అది కేసీఆర్ రుణమాఫీ అయింది. 60,000 రుణమాఫీ ఉండేది. మరి ఎట్లా చూడొచ్చు ఇది రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు పాలన? చెప్పిన కదా, నాది ఒకటే ప్రధానమైన మాట. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ గెలిచి అందులోనే అర్థం ఉంది, పెద్ద అర్థం. అన్నీ చెప్పని అవసరం లేదు. 6 గ్యారెంటీలు కాదు, ఆడమైన శాతం కాదు, మూసినది కాదు, హైడ్రా కాదు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ప్రధానమైన మాట, మరి కేసీఆర్ గెలిపించుకుంటారు రైతులందరూ కలిసి. అప్పుడు రైతులే ఓడగొట్టారు. అప్పుడు హైదరాబాద్ అంతా ఎమ్మెల్యేలు వచ్చారు, గ్రామీణ ప్రాంతాలను ఓడగొట్టుకోరు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ కావాలంటారు.